వెల్కమ్ టు కోబ్రోస్ ఇన్ కెనడా. ఈరోజు స్పెషల్ డే ఏంటంటే దివాళీ ఇన్ కెనడా. అసలు ఇండియాలో అయితే ఈ పాటికి ఆ సౌండ్స్కి మనం నిద్ర కూడా పోలేం, కానీ కెనడాలో మాత్రం సౌండ్స్ అయితే ఏం లేవు. బయట మాత్రము మాకు ఏదో లైటింగ్ అయితే కనిపిస్తుంది. వెళ్ళి మీకు చూపించే ప్రయత్నం చేస్తాం. లెట్స్ గో. ఇదే మన ఇండియాలో అయితే ఆ సంస్కృతి సాంప్రదాయం, ఆ కొత్త బట్టలు, తలస్నానం చేసి ఆడవాళ్ళు పెట్టే వెలుగులు ఎంతో బాగుంటుందండి. గల్లీ గల్లీకి పొగ మంచుతో అసలు పిచ్చెక్కించేవాళ్ళు. అది దీపావళి అంటే. బట్ ఈ కెనడాలో దీపావళి జరుపుకోవాలన్న కోరిక, ఆశ రెండూ చచ్చిపోయాయండి. Welcome to our channel, Cobros in Canada. చూడండి, నైట్ టైంలో అసలు ఒక్క క్రాకర్ కూడా మనకు కనపడలేదు. ఎక్కడ పేలుస్తున్నారో ఏంటో అని తెలియదు. ఫస్ట్ అయితే సౌండ్ వినపడుతుంది అక్కడక్కడ. చూద్దాం ఎక్కడ అసలు పేలుస్తున్నారు అనేది. ఇక్కడ క్రాకర్స్ పేల్చాలంటే ఒక టైమింగ్ ఉంటుందండి. ఆ టైమింగ్ కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. దివాళీ ఫైర్ వర్క్స్ అండి. చూడండి, అక్టోబర్ 2021 11 నైట్ వరకు మనం చేసుకోవచ్చు అనమాట. దాని తర్వాత మనం పేల్చామా, జీప్ వచ్చి మనం ఎక్కించుకొని వెళ్ళిపోద్ది. చూడండి రూల్స్ ఎంత స్ట్రిక్ట్గా ఉన్నాయో. ఎక్కడైనా పోలీసులకి భయపడతారు, ఇక్కడ మాత్రం వణికి చేస్తారండి. మేమేదో సిటీలో తిరుగుతున్నాము, అందుకే మాకేం కనపట్లేదు అనుకుంటారేమో. గల్లీలలో తిప్పి మరీ చూపిస్తాము. ఒక బాంబు పేల్చరు. $1000 ఫైన్ వేస్తారు. జీప్ ఎక్కించుకొని వెళ్తారు. సరదాగా ఎక్కించుకొని కొట్టరండి. సైలెంట్గా మృదువుగా ఒక $1000 తీయంటారు, కట్టించుకొని వదిలేస్తారు. ఇక్కడ ఒకవేళ బాంబులు పేల్చాలి అన్నా కూడా నాకు డల్లాస్ నాగేశ్వరరావు తెలుసు, మెక్డొనాల్డ్ మూర్తి తెలుసు అన్నా కూడా మిమ్మల్ని పేల్చనీరండి. చాలా స్ట్రిక్ట్ రూల్స్. అసలు దీపావళి కాదు, ఇది ఒక నార్మల్ డే లాగా ఉంది ఇక్కడ. మోస్ట్ వర్స్ట్ సిటీల్లో బ్రాంప్టన్ అనేది వన్ ఆఫ్ ద సిటీ ఇన్ ఆంటారియో అండి. ఇట్స్ నాట్ మీ, వేరే అందరూ కలిసి రేట్ చేశారు అది. సో అక్కడికి వెళ్ళబోతున్నాం ఈరోజు. సో అక్కడ ఏదన్నా మన ఇండియన్స్ అందరూ 90% ఇండియన్సే ఉంటారు. సో మీకు చూపించే ప్రయత్నం చేస్తాం. ఇదిగో ఇక్కడ మనకు కనపడుతుంది కదండి, ఇదేనండి చిన్నపాటి టిక్కీ బస్ స్టాండ్ అనమాట. ఇదండి రాయల్ పాను. ఇందులో ఉంటది కదా ఫలుడా పాను. అబ్బాబ్బాబ్బా అదిరిపోద్ది అసలు. మేము ఎంతో ఎక్సైట్మెంట్ తో వచ్చాం, కానీ ఇక్కడైతే మాత్రం డిసప్పాయింట్మెంట్ లాగే ఉన్నది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే ఒక్క దగ్గర కూడా చిచ్చుబుడ్డి కూడా కాల్చట్లేదు. మరి చూద్దామండి, ఇంకా కొంచెం ముందు మేబీ చూద్దాం. అట్లీస్ట్ ఒక భూచక్రం కనిపిద్దామని అంటుంది మా వదిన. ఫైనల్ గా ఒక్క స్ట్రీట్ లో అయితే నాకు బాంబులు కాలవడం కనిపించిందండి. అక్కడికి వెళ్ళబోతున్నాం ఇప్పుడు. ఇదిగో చూడండి, ఈ ఇల్లుకి ఒక్కదానికే పాపం కొంచెం రంగులు హద్దాడు. మిగతా ఇళ్ళన్నీ డమ్మి డూపే. కానీ వెతుక్కోవాల్సి వస్తుందండి. ఎక్కడ సెలబ్రేట్ చేస్తున్నారో అర్థం కావట్లేదు. ఎక్కడెక్కడో దూరంగా నుంచి చూస్తేనేమో ఎక్కడెక్కడో పేలుతున్నట్టుంది. దగ్గరికి వెళ్ళి చూస్తేనేమో వాళ్ళ ఇంట్లో పోతున్నారు సపోర్ట్ చేయకుండా. ఇంతసేపు తిరిగి అసలు ఎక్కడ కూడా పేల్చట్లేదని తెలిసి మేమే సరదాగా డ్రోన్ ఎగరేద్దాం అనుకున్నామండి. ఆ డ్రోన్ చూసారా, ఒక్క టపాకాయని మాత్రమే చూపించగలిగింది. ఇదే మన ఇండియాలో అయితే ఆ సంస్కృతి సాంప్రదాయం, ఆ కొత్త బట్టలు, తలస్నానం చేసి ఆడవాళ్ళు పెట్టే వెలుగులు ఎంతో బాగుంటుందండి. గల్లీ గల్లీకి పొగ మంచుతో అసలు పిచ్చెక్కించేవాళ్ళు. అది దీపావళి అంటే. బట్ ఈ కెనడాలో దీపావళి జరుపుకోవాలన్న కోరిక, ఆశ రెండూ చచ్చిపోయాయండి. ఎందుకంటే అసలు ఇక్కడ సెలబ్రేషన్స్ అనే మాటే లేదు. ఎక్కడో ఒక దగ్గర పేల్చుకుంటున్నారు. రూల్స్ అంత స్ట్రిక్ట్ గా ఉంటాయండి ఇక్కడ. మేము డ్రోన్ ఎగరేసినా కూడా ఒక్క చోట కూడా బాంబులు పేల్చట్లేదు అంటే అర్థం చేసుకోండి ఎంత స్ట్రిక్ట్ గా ఉంటుంది అనేది. 3 ఉత్సాహం, 2 దెబ్బాయండి. కాబట్టి నేను ఒక్కటే ఆలోచించాను, నా ఫ్యామిలీని, నా సబ్స్క్రైబర్ ఫ్యామిలీని నేను ఏదో ఒక విధంగా హ్యాపీ అయితే చేయాలి కదా. అందుకను నాకు ఒక ఐడియా వచ్చింది. ఏం లేదు, మీకోసం ఒక సాంగ్ పడతానండి. ఆ సాంగ్ ఏ మూవీలోది అనేది మీరు కామెంట్ బాక్స్ లో తెలియజేస్తే సరిపోతుంది. ఈ మూవీ సాంగ్స్ అన్ని కూడా చాలా బాగుంటుంది. ఒకవేళ ఇప్పటి వరకు విని ఉండకపోతే నా తరపున మీరు వినేసేయండి. ఇంకెందుకు ఆలస్యం. ఇన్నాళ్ళుగా సాగినా ప్రేమ నుంచి వేరై పోతున్నా, మళ్ళీ మరో గుండెతో స్నేహం కోరి వెళుతున్నా, ప్రేమనే దాహం తీర్చే సాయం కోసం వేచానిలా, ఒక్కో క్షణం ఆ సంతోషం నాతో పాటు సాగేదెలా ఎలా, చిలిపిగా చూస్తావాలా పెనవేస్తావిలా, నిన్నే ఆపేదెలా,
చివరికి నువ్వే అలా వేస్తావే వాలా నీతో వేగేదెలా. ఏదో నా ప్రయత్నం నేను చేశానండి. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ అయ్యండి. సబ్స్క్రిప్షన్ మాత్రం అస్సలు మర్చిపోకండి. సరే, ఇలా ఆలోచిస్తూ ఉంటే నేను ఒక్కడనే ఎందుకు పాడాలి, నా భార్యతో కూడా ఒక పాట పాడిస్తే ఎలా ఉంటుందని ఐడియా వచ్చింది. ప్రియా, నా కోసం ఒక పాట పాడతావా? నీకోసం తప్పకుండా పాడతానని. అయితే ఇంకెందుకు ఆలస్యం, పాడు గజాల, పాడు. సంధ్యవేళ స్నానం చేసి నన్ను చేరి నా చీర కొంగుతో ఒళ్ళు నువ్వు తుడుస్తావే అదో కావ్యం. దొంగ మల్లె ప్రియా ప్రియా సడేలేక వెనకాల నుండి నన్ను హత్తుకుంటావే అదో కావ్యం. నీకోసం మదిలోనే గుడి కట్టినానని తెలియనిదా ఓసారి ప్రియమారా ఒడి చేర్చుకోవా నీ చెలిని. వావ్ వావ్ వావ్, నిజంగా ప్రియా చాలా బాగుంది. నీలో ఇంత టాలెంట్ ఉందని తెలిస్తే ముందే ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసేవాడిని, ఓన్లీ నువ్వు పాడడానికి మాత్రమే. అమ్మ అడగగానే అన్నం పెడుతుంది, నా ప్రియ అడగగానే నా కోసం పాట పాడుతుంది. ఎంత బాగుంది కదా. ఈ రైమింగ్ బాగుంటే వాడుకోండి. ఇదండి ఈరోజు వీడియో. మీకు బాగా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఇందాక చెప్పాను కదా, ఒక్క లైక్ వేసుకోండి. సబ్స్క్రిప్షన్ మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇలాంటి వీడియోస్ మరెన్నో కెనడా నుంచి మీ ముందుకు తీసుకొద్దాం అనుకుంటున్నాము. వింతలు, విశేషాలు, ఇక్కడ జరిగిపోయే అన్ని విషయాల్ని నేను మీకు కళ్ళకు కట్టినట్టు చూపిస్తానండి. మీకోసం ఇంత ప్రయత్నించాం కదా, మాకు తప్పకుండా మీ సపోర్ట్ అవసరమండి. ఈ టైంలో ఇక్కడ డ్రోన్ ఎగరేయటం కూడా అది ఇల్లీగల్ అండి, కానీ మీకు చూపించడానికి మాత్రమే ఈ ప్రయత్నం చేశాను. ఇంకా నా డ్రోన్ కూడా కిందకి దింపేస్తున్నాను. అది రోడ్డు చూసేసుకొని డైరెక్ట్గా నా ముందు వచ్చి వాలిపోతుంది. అది అక్కడ నించున్నాను కదండి, అది నేనే. సో డ్రోన్ని కంట్రోల్ చేస్తున్నాను అనమాట. ఒక పండగ ఉందో లేదో కానీ ఇదిగో బూ అంట భయపెడుతున్నారు చూడండి, దెయ్యాలు భయపెట్టినట్టు. ఇది ఇంకో పండగ, హాలోవీన్ పండగ. చూపిస్తాను నేను కూడా. మన ఇండియాలో అయితే ఈ పాటికి దద్దరిల్లిపోయేదండి. సరదాగా రోడ్డు మీద నడుచుకుంటే పోయేవాడు లుంగిలో కూడా బాంబు చేస్తారు. ఇక్కడ చూస్తే చూడండి, అసలు రోడ్డు మీద ఒక్క పురుగు లేదు. 10:40 అవుతుందా టైము, కనీసం ఒక్కడన్నా బాంబులు పేలిస్తే చూపిద్దామంటే అసలు ఆ అదృష్టం దక్కేలా లేదు. ఇదిగో చూడండి, నా కారులో నుంచి ఇంత జూమ్ చేస్తే కానీ కనపట్లేదు, అక్కడ పేలుతున్నట్టు. దగ్గర పోయి చూపిస్తానండి. అబ్బాబాబా, ఏదో అదృష్టం చూసినట్టే ఉంది. మన దగ్గర గడిగడికి గుడి ఉంటుంది, కెనడాలో చూడండి ఎన్నో కిలోమీటర్లు తిరిగితే తప్పితే ఈ గుడి కనపడలేదండి. ఇదిగో లక్ష్మీదేవి, వినాయకుడు అలా ఉన్నారు దీంట్లో. సో ఇక్కడే ఇందాక బాంబులు వేసుకుని చూద్దాం. ఇలా జరిగిద్దని తెలిస్తే మీకోసం అన్న ఒక 5,000 రూపాయల బాంబులుగా నేనే పేల్చేవాడినండి. చాలా డిసప్పాయింట్గా ఉన్నాను నేనైతే. దీపావళి పండగ కంటే ఇక ఈ హాలోవీన్ పండగ ఎక్కువైందండి ముందు. ఈ గోల్ తట్టుకోలేకపోతున్నాం. అబ్బా ఎంత బాగుందో, ఏదో కొంచెం ఇండియన్ స్ట్రీట్కి వచ్చినట్టు ఫీలింగ్ వస్తుంది. ఇక మనోడు మంచి దీపావళి మూడ్లో ఉన్నాడు. సూపర్. అసలు కరెక్ట్గా టైం 11 అయిందండి. గవర్నమెంట్ 11 దాకే పర్మిషన్ ఇచ్చింది. సో మన వాళ్ళు టైం అయితే పాటిస్తున్నారు, కనీసం ఒక చిచ్చుబుడ్డి కాదు కదా, ఒక సేమ్ టపాస్కి కూడా కాలవట్లేదు అనమాట. ఇక్కడ ఇప్పటి వరకు ఏదో ఎవరో ఒకరు కాలుస్తారు కదా మీకు చూపిద్దామని ఎంతో ఎక్సైట్మెంట్తో వచ్చాము, కానీ ఇప్పుడు 11 దాటింది కదా, ఆ ఎక్సైట్మెంట్ కాదు కదా, ఇంటికి వెళ్ళిపోయే మూడ్లో ఉన్నాం. మరి ఇంతసేపు మా వీడియో చూస్తున్నారు కాబట్టి మీరు లైక్ చేశారని చెప్పి నేను ఇంత గట్టిగా నమ్ముతున్నాను. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. కీప్ వాచింగ్ కోబ్రోస్ ఇన్ కెనడా. బాయ్ బాయ్.